గాలిలోని చల్లదనాన్ని మీరు పీలిస్తే అది మిమ్మల్ని ఎలా చేరుతుంది? నాడీపరంగా ఇది దాదాపు తక్షణమే ప్రయాణిస్తుంది. కానీ మీ నాడీ వ్యవస్థకు ఆవల మరొక వ్యవస్థ ఉంది. మీ నాడీ వ్యవస్థలోని ఆహ్లాదం లోలోతుల్లోకి చేరితే ఇక్కడ ఆనందంగా కూర్చోవడం సాధారణ విషయమవుతుంది. ఎందుకు చాలామంది తమ జీవితాల్లో కొంచెం శాంతిని అనుభూతి చెందడానికి కూడా కష్టపడుతుంటారు. దాన్ని వారు తమ సహజ లక్షణంగా ఎందుకు నెలకొల్పలేకపోతున్నారు? దీని గురించి చాలా తత్వాలే పుట్టుకొచ్చాయని తెలుసు. కానీ దీన్ని సాంకేతికంగా పరిశీలిద్దాం. ఎంతో సరళమైంది కూడా ఎందుకు జరగడం లేదో చూద్దాం. జీవితానుభూతులన్నీ మీలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? గాలిలోని చల్లదనాన్ని మీరు పీలిస్తే అది మిమ్మల్ని ఎలా చేరుతుంది? నాడీపరంగా ఇది దాదాపు తక్షణమే ప్రయాణిస్తుంది. ఆహ్లాదం ఏదైనా రుచికరమైన దాన్ని తిన్నా, లేదా ఆహ్లాదకరమైన దాన్ని చూసినా లేదా విన్నా, ప్రధానంగా మొదట అవి మీ ఇంద్రియాల్ని తాకుతాయి. అక్కడి నుండి తక్షణమే మీ నాడీ వ్యవస్థ దాన్ని మీ మెదడు వరకు తీసుకెళ్లి అక్కడ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కానీ ఇబ్బందికరమైన అనుభూతిని కానీ సృష్టిస్తుంది. This pleasantness of experience or unpleasantness of experience, ఈ ఆహ్లాదకరమైన అనుభూతి కానీ ఇబ్బందికరమైన అనుభూతి కానీ పూర్తిగా బయట ఉన్న వాటి వల్ల మాత్రమే రావట్లేదు. కొంతవరకు నిజమే. అలాగే ఆ క్షణంలో ఎలా ఉన్నారు అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు విసుగ్గా, చిరాగ్గా ఉన్నారనుకుందాం. ఎవరైనా మంచి సంగీతాన్ని వాయిస్తే అవునా కాదా? ఎవరో మంచి సంగీతాన్ని వాయిస్తున్నారు. అది మిమ్మల్ని ఇంకొంచెం ఉద్రేకపరుస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. దీనిలో 2 అంశాలున్నాయి. ఒకటి ప్రేరేపితాల స్వభావం, రెండవది ఆ క్షణంలో మనం ఎలా ఉన్నాము అనేది. అంటే మీలోని జ్ఞాపకాలేమిటి, సంస్కారం ఏమిటి, కర్మ పదార్థం ఏమిటి అనేది. కాబట్టి అన్నీ సహకరించి మీరు ఆహ్లాదంగా ఉన్నప్పుడు సూర్యోదయాన్ని చూస్తే చిరాగ్గా దేవుడా ఇంకో రోజు గడపాలా అనుకునే బదులు మీరు వావ్ ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది అనుకుంటారు. ఇలా ఉంటే బావుంటుంది. ఎందుకంటే ప్రేరేపితాలు మీ ఇంద్రియాన్ని తాకగానే అది అక్కడి నుండి తక్షణమే నాడీ వ్యవస్థ ద్వారా ప్రయాణించి ప్రతిస్పందన కలిగిస్తుంది. and does things. కానీ మీ నాడీ వ్యవస్థకు ఆవల మరొక వ్యవస్థ ఉంది. అదే ప్రాణమయ కోశ. నాడీ వ్యవస్థ కంటే విస్తృతమైంది కాకపోయినా అది కూడా విస్తృతమైందే. అయితే అది నాడీ వ్యవస్థ కంటే 100 రెట్లు లేదా అంతకు మించి మెల్లగా కదులుతుందని చెప్పగలను. మీలో కలిగిన ఆహ్లాదతను మీరు అంటిపెట్టుకోగలిగితే, మీరు సూర్యోదయం చూడ్డం వల్ల మీ నాడీ వ్యవస్థలో కలిగిన ఆహ్లాదత, మీరలా ఆహ్లాదంగా ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది వావ్. లేదా ఇలా, లేదా ఇంకోలా. చాలామంది తమలో కలిగే ఆహ్లాదకరమైన అనుభూతిని నిలుపుకోలేరు. వారి శ్రద్ధ అన్ని చోట్లకు పరిగెడుతుంది. కాబట్టి మీరు మీ నాడీ వ్యవస్థలోని నిర్దిష్టమైన ఆహ్లాదాన్ని నిలుపుకోగలిగితే
భాషలో సరైన పదాలు లభించకపోవడం వల్ల ఈ రెంటిని వేర్వేరు చేస్తున్నాను. ఉదాహరణకు, మీరు సూర్యోదయం చూసి ఒక్క క్షణం అద్భుతంగా అనుభూతి చెందారు. ఆ ఆహ్లాదం నాడీ వ్యవస్థ ద్వారా లేదా ఇంద్రియ వ్యవస్థ ద్వారా జరిగింది. అది మీ ప్రాణశక్తిలో భాగమవ్వాలంటే దాన్ని నిలుపుకోగలగాలి. ఆ అనుభూతిని నిలుపుకుని ఉండాలి. అలా కొంతసేపు ఉండగలగాలి. ఎందుకంటే అది కనీసం 100 రెట్లు నెమ్మది కనుక. ఖచ్చితమైన లెక్క తెలియక కనీసం అంటున్నా. కాబట్టి ఏదైనా అనుభూతిని నిలుపుకోగలిగితే సాధారణంగా 24 నిమిషాల పాటు ఉండగలిగితే మధురమైన అనుభూతి ఏదైనా, sweetness of experience, అది రుచైన, రుచి, వాసన, చూపు, ధ్వని, ఇలా కనుక మీరు చెయ్యగలిగితే మీ నాడీ వ్యవస్థలోని ఆహ్లాదం మీ ప్రాణ వ్యవస్థ లోతుల్లోకి వెళితే కనుక ఇక్కడ ఆనందంగా కూర్చోవడం సాధారణ విషయమవుతుంది. మీ ఇంద్రియానుభూతి దేన్నైనా నిలుపుకోగలిగితే అది మీ స్వభావంగా మారుతుంది. ఆనందం అనేది మీరు చేయవలసిన పని కాదు. పారవస్యానికి సంబంధించిన ప్రక్రియలెన్నడూ రాయడం జరగలేదు. కేవలం ఓ జ్ఞాని సన్నిధిలో మాత్రమే అలాంటివి జరుగుతాయి. యోగులు ఎన్నో విధాలుగా చేస్తుంటారు. మానవ వ్యవస్థలో నాడులనేవి ఉంటాయి. వాటిని ఉత్తేజితం చేస్తే పరవశులైపోతారు. ఈ మానవత్వం పొంగి పొర్లితే దైవం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.